హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వెల్కమ్ టు సంధ్యారాణి ఛానల్ అండి. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ, అంటే బెండకాయ ఫ్రై చేస్తాం, బెండకాయ పులుసు చేస్తాం, బెండకాయతో ఎన్నో రకాల చట్నీ ఇట్లా చేస్తాం కదా. ఇప్పుడైతే శనగపప్పు బెండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. అది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పుల్కలోకి కానీ ఎల్లనైనా బాగానే ఉంటుంది. అది ఎలా చేయాలో చేసి చూపిస్తా రండి. బెండకాయ అంటే పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను నేను. ఒక 100 గ్రాములు అయితే శనగపప్పు ఉడికించుకున్నాను నేను. ఒక 2 గంటల ముందు నానబెట్టి ఈ శనగపప్పు ఉడికించుకోవాలి మెత్తగా. ఇట్లా మెత్తగా ఉడకాలి. ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నండి. నేను ఒక్కొక్కటి వేసుకుంటూ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మేమైతే ఇల్లు చేంజ్ చేస్తామండి. ఇదైతే చూసారా, అది ఓపెన్ కిచెన్ కదా, ఇదైతే కిచెను ఇంతవరకే ఉంటుంది. అది మొత్తం హాల్ అండి. బాగుందండి కిచెను. అది విశాలంగా ఉంది కాబట్టి ఫ్రీగా అనిపించింది. ఇది కొంచెం దగ్గరగా ఉన్నది కదా కిచెను, కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే 3 చెంచాల నూనె, ఫస్ట్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, నేనైతే కొంచెం ఇవి గింజలు కూడా వేస్తున్నా, బాగుంటుంది టేస్ట్. కొంచెం మంచిగా ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే బెండకాయ ఫ్రై అంత టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇలా చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది బెండకాయ శనగపప్పు. ఇది మంచిగా వేగాలి. ఇప్పుడు ఇది కరివేపాకు ఇట్లా తుంచేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడైనా బెండకాయలు కరివేపాకు వేస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, అసలు బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. మనకు ఎంత ఎక్కువ తింటే మనకు హెయిర్ నల్లగా ఉంటుందంట, జుట్టు ఎక్కువ ఒత్తుగా పెరుగుతుందండి. హెయిర్ గిట్లా ఉడుతుంటాయి కదా, జుట్టు గిట్లా ఆ సమస్యలు తగ్గుతాయి ఎక్కువ కరివేపాకు తింటే. ఎందుకు కరివేపాకు పొడి మంచిగా ఎండుమిర్చి గిట్లా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అట్లా కూడా తినొచ్చు. ఏదో రకంగా మనం కరివేపాకు తింటే అది హెయిర్ అనేది ఊడేది అనేది తగ్గిపోతుంది అన్నట్టు. హెల్త్ కూడా మంచిది కరివేపాకు. చూడండి కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా, కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అయిందండి. ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ చేసాం కాబట్టి సామాన్లు చదువుకోవటం, బట్టలు పిండుకోవటం అదే సరిపోయింది నాకైతే ఇన్ని రోజులు. ఇప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి. షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఇంట్లోకి వచ్చినాక, కానీ లాంగ్ వీడియో పెట్టలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ చేయటం నేను. అందుకే ఫస్ట్ నాన్ వెజ్ ఎందుకని ఫస్ట్ కూరగాయల కూరతో స్టార్ట్ చేస్తున్నా ఇంట్లో. పసుపు వేస్తానండి 1 చెంచాడు.
చూడండి ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై కావాలి, ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు ఉడికించుకొని మనం పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ శనగపప్పు వేసుకోవద్దు. అది ఏదే ఫ్రై కావాలి, మంచిగానే ఫ్రై అయినాక మనం తర్వాత శనగపప్పు వేసుకుందాం. దీంతో చిన్న చెంచా కాబట్టి 2 చెంచాలు ఉప్పు, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉడికించుకున్న శనగపప్పు మన శనగపప్పు 2 గంటలు నానబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. కలర్ఫుల్గా కనబడుతుందిగా, ఎల్లో గ్రీను. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేస్తున్నా. ఇప్పుడే 2 చెంచాల కారం, చిన్న చెంచాతోటి 1 చెంచా మాత్రం ధనియాల పొడి, ఇది కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇది ఇప్పుడు అయిపోయిందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసిస్తున్నా. తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో. చూడండి, చపాతీ చేశాను నేను. చపాతీ బాగుంటుందని చెప్పాను కదా, ఇందులోకి మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకుది. ఇదిగా ఉండే శనగపప్పు, బెండకాయ శనగపప్పు ఫ్రై అండి, చాలా బాగుంటుంది. నేను తిని చూపిస్తా. బాగుంది. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని నాకు చెప్పండి ఎలా ఉందో. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా వెరైటీగా ఉంది. ఇది బెండకాయ శనగపప్పు ఫ్రై. చపాతీలు కూడా చాలా బాగుందండి. ఏం లేదు, శనగపప్పు మంచిగా ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని ఉడికించుకొని వేసుకోవటమే. సింపుల్గానే అయిపోయింది, తొందరగానే అయిపోయింది. నేను చేశాను కదా, చూసాగా మీరు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. చాలా చాలా బాగుంది.